ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్య, స్త్రీ పురుష వశీకరణ, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. 9726876579 కి నమ్మకంతో కాల్ చేయండి. ధనుర్రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా క్లియర్ అవుతుంది. సో అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ రాశి వారికి, ధనురాశి వారికి ఈ చెట్టు కింద నిజంగానే కోట్ల ఖజానా అన్నది లభించబోతోంది. అంటే చాలా మంది కూడా ధనుసు రాశి వారి వ్యక్తిగత విషయానికి వచ్చేటప్పటికి వీరు చాలా తెలివిగల వాళ్ళు, చాలా స్వార్థపరులు. అంటే వీరిది వీరు మాత్రమే చూసుకుంటారు. ఎవరు ఎలా పోతున్నా కూడా వీరు పట్టించుకోరని చెప్పేసి మీ మీద చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వస్తే ధనుసు రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. ఎవరైనా సరే కష్టంలో ఉంటే అక్కడ నిజాలు తెలుసుకొని వారికి సహాయం చేయడానికి ముందుగా ఉంటారు. అంతేకాని ఎవరన్నా చేయగలమంటే ఏదైనా కానీ ఎవరి గొప్పల కోసమో ఎవరన్నా పొగడ్తల కోసమో ఈ ధనుసు రాశి వారు ఎవరికి ఏదీ చెయ్యరు. వీరు వ్యక్తిగతంగా చెయ్యాలి అనుకుంటే ఏ పనైనా చేస్తారు. మంచి చెడుల ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ ధనుసు రాశి వారిది. ఈ ధనుసు రాశి వారు వీరి జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఇవాళ రోజున నిలదొక్కున్నటువంటి మనుషులుగా చెప్పుకోవచ్చు. ఇంత చేసినా కూడా ఇప్పటికి కూడా వీరికి వెన్నుదెబ్బలు అనేవి గట్టిగా తగులుతూనే ఉంటాయి. అవి బయట వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళ వల్ల కావచ్చు, ఇళ్లల్లో వాళ్ళ వల్ల కావచ్చు. ఇట్లా ఏంటంటే వీరు ఎంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నా సరే అది ఎదుటివారికి కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థమయ్యి వీరి మీద కొంచెం ద్వేషం పెంచుకొని ఇలా చేసేటువంటి అవకాశం, వీరిని మానసికంగా బాధ పెట్టేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ ధనుసు రాశి వారు ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటున్నా కూడా చాలా వరకు కూడా వాటన్నింటినీ చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీరికి బాధ్యతలు ముఖ్యం, బంధాలు ముఖ్యం. కాబట్టి తామరాకు మీద నీటిబొట్టు లాంటి స్వభావం అనేది వీరికి చాలా వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే పరిస్థితులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా, మనుషులు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తున్నా వేటికి లొంగకుండా పోరాటం చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. వీరు పడినటువంటి కష్టానికి, వీరు పడిన అవమానాలకు, బాధలకు, నిందలకు దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది. పుష్కలంగా ఉండబట్టే దైవం వీరు పడినటువంటి కష్టానికి ఇవాల్టి రోజున ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప బహుమతిని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు తలుపు తడుతుందో ఎవ్వరికీ తెలియదు. అదృష్టం తలుపు తట్టినప్పుడు వాటిని ఆ సమయానికి లేచి తలుపు తీసిన వాడే అదృష్టవంతుడు. ఏముందులే అని చెప్పేసి వదిలేసుకుంటే ఏదైనా సరే రెప్పపాటు కాలంలో జీవితాలే మారిపోతాయి. అలా ఈ ధనుసు రాశి వారికి ఈ రోజున అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టింది. కాబట్టి ఎంత పనుల్లో ఉన్నా సరే లేచి ఆ తలుపుల్ని ఎవరైతే తీసి అదృష్ట ద్వారాలను తెరిచి ఆ లక్ష్మీదేవిని, అంటే కోట్ల రూపాయలను ఇంటి లోపలికి ఆహ్వానిస్తారు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే దైవం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో, ఎవరింటి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ ధనుసు రాశి వారికి ఉన్నటువంటి అదృష్టాన్ని బట్టి మీకు ఈ అవకాశం అనేది ముందుగా తెలిసింది, అదృష్టం అనేది తెలిసింది. ఎందుకంటే తెలియకుండా వదిలేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉండి ఆ తర్వాత బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదైనా సరే ముందు తెలియటం అంటే ఒక అదృష్టం అన్నమాట. అందుకే నేను అన్నాను, ఈ వీడియో మీ కంటపడడం అదృష్టం, వినటం అంతకన్నా అదృష్టం అని చెప్పేసి. ఎవరైనా సరే ఎంత కష్టపడినా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా సరే
పగలంతా కష్టపడి రాత్రి దాకా గిలగిలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కుటుంబం కోసము, అవసరాల ఖర్చుల కోసము సరిపోక, వాళ్ళకి ఆరోగ్యం సపోర్ట్ చేయక, వెనకమాల బాధ్యతలు గుర్తొచ్చి ప్రతి మనిషి కూడా రూపాయి సంపాదించుకోవాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా పోరాటం చేస్తూనే ఉంటారు. ఎవరు చేసినా కూడా, ఏ మనిషి కష్టపడినా కూడా కూటి కొరకే కోటి విద్యలు అని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అలా ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే, కొంతమంది ఈజీగా అదృష్టవశాత్తు చాలా తక్కువ సమయంలో కోట్లు గడిస్తూ ఉంటారు. కానీ ఈ ధనుసు రాశి వారు మాత్రం కష్టజీవులు. వీరికి కష్టం మాత్రమే దక్కుతుంది. వీరు ఇన్నాళ్ళు గమనించుకున్నట్లయితే, వీరు ఎప్పుడైతే రెక్కల కష్టం చేసుకుంటే ఆ రెక్కల కష్టాన్ని మాత్రమే వీరు అనుభవించగలుగుతారు. అంతేగాని మీకు తల్లుల తరపున, తండ్రి తరపున, అంటే వెనకాల పెద్దవాళ్ళ ఆస్తి ఇచ్చినటువంటి ఆస్తులు అనేవి తక్కువగా ఉంటాయన్నమాట. అలా ఒకవేళ ఉన్నా కూడా వాటిని కదిలించడానికి కూడా కుదరదు. అలాగా కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకుని ప్రతీదీ కూడా చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం, ప్రతీదీ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా కుటుంబం మొత్తాన్ని కూడా లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. అలాగే ఉంటుంది. అంటే అదేంటంటే, సముద్రాన్ని అయినా తేలికగా ఈదవచ్చేమో కానీ సంసారాన్ని ఈదమంటే బయటికి కనిపించేంత ఈజీ కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఇలాంటి వారికే తెలుస్తుంది కష్టం విలువ అనేది. చూసే వాళ్ళకి ఏంటంటే చాలా సులువుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఏ పనైనా సరే. కాబట్టి ఇట్లా మీరు పడే కష్టము, మీరు పడే బాధలు ఏంటివనేవి మీకు మాత్రమే అర్థమవుతాయి. జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లు, ఇంత సులువ డబ్బులు సంపాదించడం అన్నట్లుగా చాలా రకాలుగా అంచనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మనసు లేని వాళ్ళను పట్టించుకోవాల్సినంత అవసరం అనేది ఉండదు. ఎవరు పని వాళ్ళు చూసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోతే మనల్ని నమ్ముకున్న వారికి ఒక న్యాయము, ఒక దారి చేకూర్చిన వాళ్ళం అవుతాము. సో ఇట్లా ధనుసు రాశి వారికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, నిందలు, వీరి కష్టాలు వీరు పడుతూ ఉంటే జనం వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అంటే వీరికి కూడా కొన్నిసార్లు గట్టిగా ఎదురు దెబ్బలు అనేవి తగిలి వాటి నుంచి కోలుకోవడానికి కూడా చాలా సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. మనకి శత్రువులు కూడా అంటే బయట నుంచి ఎక్కడో రారండి, మన ఇళ్లల్లోనే ఉంటారు, మన ఇరుగు పొరుగు వారిలోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు. సో మన రక్త సంబంధాల్లోనే ఉంటున్నారన్నమాట. వెనకటి రోజులు చాలా మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి దగ్గర కూడా స్వార్థము, ఈర్ష్య, అసూయలతో పైకి నటించేటువంటి ఒక నటనను బట్టి వారి మనస్తత్వాలు అనేవి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కోప్పడే వాళ్ళు నిజంగా మంచి వాళ్ళే అయితేనే ఎదుటివారిని గట్టిగా నిందించగలుగుతారు, కోప్పడగలుగుతారు. వారి మనసులో ఏమీ ఉండదు. అయినా సరే నటనే జనానికి ముఖ్యం కాబట్టి ఎవరితో మనం ఫైట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళైతే ఎవరూ లేరు. కాబట్టి సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే సరిపోతుంది. అలా రోడ్డున మొరిగే ప్రతి కుక్కకి కూడా మీరు సమాధానం చెప్పవద్దు. కాకపోతే కొంచెం ఆ నరదిష్టి అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళటము, శివుడికి అభిషేకం చేసుకోవటము, అలాగే ప్రదక్షిణలు చేసుకోవటము, కాసేపు అక్కడ కూర్చోవటము, కాస్త విభూదిని తాకటము, విభూదిని మీరు నుదుటన ధరించడము, కంఠం దగ్గర ధరించడం అవ్వచ్చు, నందిని తాకటము. ఏదైనా సమస్య ఉంటే చెవులో చెప్పుకుంటే ఖచ్చితంగా కోరికలు తీరతాయని అక్కడ దీపాన్ని వెలిగించండి. అలాగే కాస్త రాళ్ళ ఉప్పుతోటి, కాస్త నల్ల రాళ్ళతోటి ఇలాంటి వాటితో కూడా దిష్టి తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతున్నాయి. అలాంటిది మనం మామూలు మనుషులం, మనం ఎంత కాబట్టి ఏముందిలే అని చెప్పి పట్టించుకోకుండా కాస్త మీరు నరదిష్టి నుంచి కొన్ని చేసుకుంటూ ఉండండి. ఇవంతా ఏముందిలే అని కొట్టి పడేయకండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవటం, కాస్త అప్పుడప్పుడు గుళ్ళకు వెళ్ళడం, కాస్త దేవుడి నామాన్ని స్మరించుకోవటం ఇలాంటివి చేయండి. జనాలతో తక్కువగా మాట్లాడండి, మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండండి.
కుటుంబ సభ్యులతో అయినా సరే, అంటే ఎక్కువగా అంటే మీరు చులకన అయిపోయే అంతగా కాకుండా వారి మీద ప్రేమ అనురాగాలు వారికి అర్థమయ్యేలా ఉంటే సరిపోతుంది. చేసినటువంటి శ్రమకు కలుసుబాటు లేదని ఏదైతే మీరు ఇబ్బంది పడుతున్నారో, కుటుంబ పరంగా కానీ కొన్ని అవసరాలు కూడా తీరక అప్పుల్లో ఇంకా కొన్ని రకాల అప్పులు కూడా ఉన్నాయి. పైకి కనబడని అప్పులు కొన్ని ఉన్నాయి. అది ఏ రూపంలోనైనా కావచ్చు. ఎక్కువ లేకపోయినా కొన్ని అప్పులు ఉన్నాయి. అవి ఏంటంటే చిన్నవే అని చిలికి గాలివానగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సంపాదన సరిపోక ఖర్చులు ఎక్కువ అవ్వటము, అనవసరపు ఖర్చులు అనేవి మీద పడటము, అనుకోకుండా ఒక్కోసారి వచ్చేది రూపాయి అంటే 4 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ప్రతిసారి జాగ్రత్తగా వాడుకోవాలంటే ఒక్కోసారి కుదరదన్నమాట. మీ పరంగా మీకు కూడా ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవ్వటము, సంపాదన తగ్గటము, ఆదాయం లేకపోవటము, అప్పులు చేయటము, ఇట్లాంటి వాటితో కొన్ని ఇబ్బందులతో నలిగిపోతున్నారనమాట. ఎంత కష్టపడినా 24 గంటలు చేసి కోట్లు సంపాదించాలంటే ఎవరికి కూడా సాధ్యం కాదన్నమాట. కోటీశ్వర్లందరికీ 24 గంటలు, మనకున్నది 24 గంటలే. చేసేదానికన్నా కూడా మనం ఏమి తక్కువ చెయ్యము. కోటీశ్వర్లు చేసేది 24 గంటలే, మనకున్నది కూడా 24 గంటలే. కానీ మనం చేసేది ఏమి, వాళ్ళకంటే ఎక్కువ కష్టం చేస్తూ ఉంటాం, కానీ వారికి ఫలితం ఎక్కువ వస్తుంది, మనకు తక్కువ వస్తుంది. అలానే మనం తక్కువ కష్టం చేస్తున్నామా అంటే అది ఉండదు. కానీ కష్టానికి తోడుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఎంతో ముఖ్యమైనది. ఆ కలుసుబాటు అనేది ఉంటే అదృష్ట ద్వారాలు 4 వైపుల నుంచి తెరుచుకుంటాయి. మనం రూపాయి చేస్తే ఆ రూపాయికి 4 రూపాయలు తోడవడం అన్నమాట. కాబట్టి అలాంటి అదృష్టం కోసం మనకి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండాలి. ఆ దైవానుగ్రహం కలగాలంటే ఊరికనే కలగదు కదా. కాబట్టి దైవానుగ్రహం కోసం మనం ఇలాంటి చిన్న నియమాలు అనేవి చేసుకుంటే మనకి ఖచ్చితంగా కలుగుతుంది. మీకు ఆ చెట్టు ఏంటి ఆ చెట్టు వచ్చేటప్పటికి రావి చెట్టు, వేప చెట్టు 2 కలిసి ఉంటే చూడండి. అది మీ ఇంటి బయట కావచ్చు, లేదా గుడి లోపల కావచ్చు, గుడి బయట కావచ్చు, ఎక్కడైనా సరే మీకు కనిపించిన ఏ ఆవరణలోనైనా సరే రావి చెట్టు, వేప చెట్టు కొన్ని చోట్ల చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళండి. వేప చెట్టు 2 కలిసి ఉన్నటువంటి చోట దగ్గరకు వెళ్ళి మీరేం చేస్తారంటే, మీరు సోమవారాలు చేయాలి. 11 సోమవారాలు చేయాలి. 11 సోమవారాలు ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి, ఆ రోజు ఇంట్లో మాంసాహారం వండకూడదు, తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా ధరించకూడదు. ఆడవారైతే చెయ్యకూడని 5 రోజులు, మీకు తెలుసు కదా. ఒకవేళ ఉన్న మధ్యలో మీకు అలా వస్తే ఆగండి, ఆగిన తర్వాత కంటిన్యూ చేయండి. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆపేసి తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. సో మగవారైతే కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆ 11 రోజులు, ఆ 11 వారాలు మాత్రం శుచిగా శుభ్రంగా ఉండి చేయాలి. అట్లా ఏం చేస్తారంటే, ఆ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పించండి. సమర్పించి కాస్తంత పసుపు, కుంకుమ, పూలు కూడా అక్కడ కాస్త చల్లండి. అలా చల్లేసి ఆ రావి చెట్టుకు 11 సార్లు, వేప చెట్టును 11 సార్లు చేతులతో కలిపి 11 సార్లు తాకి నమస్కారం చెప్పుకోండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకోండి. బాగా సంపాదించాలి, అప్పులు తీరాలని, మనశ్శాంతి కావాలని, ఆరోగ్యం కావాలని, ఇలా మీకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది చెప్పుకొని ఒక తమలపాకు కానీ లేకపోతే ఒకటి తామరాకు కానీ తీసుకొని దాని మీద మట్టి ప్రమిదలు 2 పెట్టేసి, ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేకపోతే దీపారాధన నూనె కానీ ఏదైనా సరే, కొబ్బరి నూనెనే ఏదైనా సరే పర్వాలేదు, అది పోసేసి అందులో 4 ఒత్తులు వేసేసి దీపం వెలిగించండి. చెట్టు వైపు ఉండేటట్లుగా దీపం వెలిగించండి. అలా వెలిగించేసి ఆ చెట్టును తాకేసి మీకు అవకాశం కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి. అలా చేసేసి మీరు కాసేపు 15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు తర్వాత ఇంటికి వచ్చేసేయండి. రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం, వేప చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది.
విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగైతే భార్యాభర్తలు ఉంటారో అలాగే రావి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉంటాయన్నమాట. అంటే భార్యాభర్తల్లాగా అట్లా కలిసి ఉంటాయి. రావి చెట్టులో ముక్కోటి దేవతలు కూడా ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. ఆ చెట్లు చాలా శక్తివంతంగా ఉంటాయన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపాదన అనేది రెట్టింపు అవుతుంది. అంటే ఏముందండి, దైవానుగ్రహం ఉంటే ఏమీ లేనివాడు కూడా, ఒక్క మాటలో చెప్పాలంటే కూటికి లేని వాళ్ళను కూడా కోటీశ్వర్లు అవ్వటం మనం ఎంతమందినో చూసే ఉంటాం. అలా దైవానుగ్రహం ఉంటే డబ్బు సంపాదించడం, కోట్లు సంపాదించడం, ఒక స్టేజ్లో ఉండటం పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. మనకి ఆ దైవానుగ్రహాన్ని సంపాదించుకోవడం మాత్రమే మన చేతుల్లో పని అన్నమాట. అలా కాకుండా దైవానుగ్రహం లేదనుకోండి, కోటీశ్వరుడు కూడా డౌన్ అయిపోయి ఉన్నోళ్ళు కూడా లేనోళ్ళ స్థితికి చేరిపోతారు. కాబట్టి ఏదైనా సరే మనకంటూ మన చేతుల్లో ఏముంటుంది, అంతా కూడా దైవం చేతుల్లోనే ఉంటుంది. దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడ చరిత్ర కూడా లేదు. కాబట్టి మీరు నమ్మకంతో చేసుకోండి, భక్తితో నమ్మకంతో ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపద అన్నది మీకు ఏ రూపంలోనైనా రావచ్చు, ఎవరి రూపంలోనైనా రావచ్చు. ఉన్న ఆస్తులు పెరగచ్చు, అనుకోని ఆకస్మిక ధనప్రాప్తి కలగచ్చు, మీ భర్త ద్వారాగా సంపాదన రెట్టింపు అవ్వచ్చు, లేదా మీ బిడ్డల ద్వారాగా అవ్వచ్చు. ఏదైనా కానీ తొందరలోనే అవుతుంది. ఏమీ లేని వాళ్ళైతే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కట్టుకోవచ్చు. ఇట్లా ఒక బండి కొనుక్కోలేక కొంతమంది ఉన్నారు. ఇట్లా ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, కోరిక తర్వాత కోరిక మీరు ఊహించిన దానికన్నా, మీరు ఏ కోరిక కోరుకుంటారో ఊహించని దానికన్నా కూడా ఎక్కువ జరిగి తీరుతుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ పరిహారాన్ని చేసి తిరుగులేని ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి చక్కగా భక్తితో నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి. చెప్పింది చెప్పినట్లుగా చేసుకోండి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. అర్థమైంది కదండి ఏ చెట్టు ఏంటి అనేది. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది. ధనురాశి వారికి మీకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఆ దైవానుగ్రహం మనకు ఎప్పటికీ కలగాలని, దైవానుగ్రహంతో మీకున్న కష్టాలు, మీ కుటుంబంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే నమ్మి కోరుకోండి. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ఓం నమః శివాయ అని ఒక కామెంట్ చేయండి. ధన్యవాదములు.